కస్టమర్ల రద్దీ పెరుగుతుండటంతో బ్యాంక్ అధికారులు రద్దీని తట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త నోట్లు జారీ చేయడంతో పాటు డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. మరింత సమాచారం కోటి ఎస్బీహెచ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. డబ్బు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు 500 నోట్లు 1000 రూపాయల నోట్ల గురించి చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా బ్యాంకు తెరవక ముందే వేలాది మంది బ్యాంకుల గేట్ల ముందు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎస్బీహెచ్ గన్ ఫౌండరీ శాఖ వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్నారు. ఒక ప్రొసీజర్ ప్రకారం ఎవరెవరి దగ్గర అయితే 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటిని మార్చేందుకు బ్యాంక్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏజీఎం ఉన్నారు. చెప్పండి సార్, ఎటువంటి ప్లానింగ్తో ఇప్పుడు వీళ్ళకు డబ్బులు ఇస్తున్నారు? ఎంతమంది జనం వస్తున్నారు? జనాలు ఎంతమంది వచ్చినా కానీ కౌంటర్లు స్పెషల్గా ఓపెన్ చేశాము. ఎక్స్చేంజ్ కోసం 3 కౌంటర్లు సెపరేట్గా, వేరే ఇంకోటి లేడీస్ కోసం సెపరేట్ కౌంటర్గా పెట్ట చేసాము. సీనియర్ సిటిజన్ కోసం సెపరేట్ పెట్టాము. తర్వాత అన్లిమిటెడ్ డిపాజిట్ కోసం వేరే కౌంటర్ ఓపెన్ చేసాం. పేమెంట్ 10,000 కోసం వేరే కౌంటర్స్. సో ఈ రకంగా మా సిబ్బంది చాలా మటుకు అన్ని విధాలుగా దీనికి కావాల్సిన కార్యక్రమాని కోసం రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నారు అంటే 500,000 నోట్స్ తీసుకొచ్చిన వాళ్ళకి ఏమైనా లిమిట్ ఉంటుందా, లేదంటే వాళ్ళకి ఎలా పెట్టారు? ఇప్పుడు 4,000 రూపాయలు 100 రూపాయల నోట్లు ఇస్తారు. ఇక్కడ అకౌంట్ ఉండాల్సిందేనా ఖచ్చితంగా? 4,000 ఎక్స్చేంజ్ కోసం అకౌంట్ ఉండనక్కర్లేదు. ఏ కస్టమర్ వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. కాకపోతే వాళ్ళకి ఎవిడెన్స్ ఏదైనా ఉండాలి, ఐడి ప్రూఫ్ ఏమైనా ఉంటే ఇచ్చే దాన్ని బట్టి ఇచ్చే. రేపు శనివారం ఆదివారం రోజుల్లో కూడా పని చేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బయట నుంచి ఏమన్నా అదనంగా అధికారులను రప్పిస్తున్నారు? ఎలా ఉంది? అది నా టైం కూడా స్పేర్ చేస్తాము. మామూలు టైం కాకుండా స్పెషల్ టైం కూడా, సాటర్డే సండే కూడా రష్ను బట్టి చూసేసి టైం కూడా ఎక్స్టెండ్ చేస్తాం. మనం ఒకసారి కౌంటర్స్ వద్ద కూడా పరిస్థితిని చూడొచ్చు. అధికారులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే అకౌంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యేకంగా ఒక చేంజింగ్ ఫామ్ను ఫిల్ చేస్తున్నారు. చేంజింగ్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 4,000 ఒక వ్యక్తి డబ్బు మార్చుకునేందుకు 4,000 అవకాశం ఇచ్చారు. అందులో భాగంగానే డిపాజిట్స్ కావచ్చు, వీళ్ళంతా కావచ్చు, జనమంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వాళ్ళు డిపాజిట్ చేయడం ఒకవైపు అయితే, మిగతా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున తమ దగ్గర ఉన్నటువంటి 500 నోట్స్ మొత్తం కూడా తీసుకొని ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇది బ్యాంకుల్లో ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా డిపాజిట్తో పాటు ఏదైతే ఎక్స్చేంజ్ కౌంటర్ల వద్దకు వెళ్లేందుకు జనం మాత్రం పెద్ద ఎత్తున సిద్ధంగా ఉన్నారు. అధికారులు ఒకవైపు లోపల బ్యాంక్ ఆఫీసర్స్ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జనం పెద్ద ఎత్తున వచ్చారు. ఎన్నడూ లేని విధంగా రష్ కూడా కనిపిస్తుంది బ్యాంకుల్లో. ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు, డబ్బును వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా డబ్బు పే చేసేందుకు వాళ్ళంతా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. కౌంటర్స్ మొత్తం ఏదైతే ఎస్బీహెచ్లో మాత్రం ప్రధానంగా చేంజింగ్ కోసం వాళ్ళు పెట్టినటువంటి కౌంటర్స్లో ప్రత్యేకంగా మేము ఇచ్చేది మాత్రం 100 నోట్స్ అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఎస్బీహెచ్లో అందరికీ 100 నోట్స్ ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే జనం ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుకి సంబంధించి కావచ్చు, మిగతా ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకోవడము, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి ఎంత డబ్బు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు? 4,000 అగాపురం నుంచి వచ్చాను. ఓకే, అంటే నిన్న ఏమనిపించింది మీకు? పరిస్థితి ఎక్స్చేంజ్ అవుతుంది అనుకున్నారా? టెన్షన్ పడ్డారా? అవుతుంది అనుకున్నా. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు ఎక్స్చేంజ్ కౌంటర్ అప్ టు 4,000, అంటే 4,000 వరకు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎవరు డబ్బు కావాలన్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి 4,000 ఇక్కడ చెల్లించాలి. ఆ తర్వాతే వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి. మొత్తం కూడా అంటే ప్రత్యేకంగా ఆ కౌంటర్స్ మొత్తం కూడా ఇక్కడ పెట్టడము, వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు మీ డబ్బు? సార్ లిమిట్ ఈజ్ ఓన్లీ 4,000 కదా సార్. సో అదే అంతే చేసాం మనం అయితే. ఓకే, ఎంత ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని 1000 నోట్స్ ఉన్నాయి? ఎన్ని 500 నోట్స్ ఉన్నాయి? ओनली 4,000 नोट्स ఉన్నాయి సార్ అంతే. 4 पीस डिपॉजिट ले रहे हैं उन लोग, उससे ज्यादा नहीं ले रहे. 10,000 तो लेना ना, फिर कल आना बोल रहे हैं हम लोगों को. आपका अकाउंट किधर है? मेरा अकाउंट यहीं पर है. अच्छा, 25 years से मेरा अकाउंट है यहाँ पे. एवरीथिंग है मेरा यहाँ पे. मस्ट बी लॉकर वॉकर एवरीथिंग है ऐसा. చూడొచ్చు, జనం మాత్రం ఇంకా అంటే బ్యాంకులు ఓపెన్ చేశారు, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు మాత్రం ఇంకా అందడం లేదు అని కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి బ్యాంకుల వద్ద కనిపిస్తున్నటువంటి కోలాహలం అంతా ఇంత కాదు, పెద్ద ఎత్తున జనం మాత్రం తరలి వస్తూనే ఉన్నారు. ప్రధానంగా కోటి ప్రాంతంలో మాత్రం జనం తాకిడి ఎక్కువగా ఉంది. బ్యాంకుల్లో ప్రత్యేకంగా పోలీసులు కూడా ఇక్కడ రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో రాజు, ఎన్టీవీ.